إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له. وأشهد أن محمدًا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم. وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم. ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: ولا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూర హుజరాత్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: వలా యగ్తబ్ బఅదుకుం బఅదా. ఓ ప్రజల్లారా, మీరు ఇప్పుడైతే మాట్లాడుకుంటారో ఒకరి గురించి పరోక్షంలో, అతని లేనప్పుడు అతనికి ఇష్టం లేని మాటలు గురించి మాట్లాడకండి. పరోక్ష నిందకు దూరంగా ఉండండి. చాడీలు చెప్పకండి. అయుహిబ్బు అహదుకుం అన్ యఅకుల లహమ అఖీహి మైతా ఫకరిహ్తుము. ఏమిటి? మీరు మీ సొంత సోదరుడి యొక్క మృత్యు దేహాన్ని, ఆ శరీరాన్ని మీ ముందు పెట్టేస్తే ఆ శరీరం నుండి అతని చర్మాన్ని లాక్కొని తినటానికి ఇష్టపడతారా? సొంత అన్నయ్య కానీ తమ్ముడు కానీ చనిపోయారండి, మృత్యు చెందారు. చెందిన తర్వాత అతని శవం మీ ముందు ఉండి ఆయన శరీరాన్ని తినండి, పీక్కుని తినండి అంటే ఎవరైనా తింటారా? ఇష్టపడతారా? అందరూ అసహ్యంగానే ఉంటారు, అసహ్యంగా చూస్తారు, హీనంగా చూస్తారు. పరోక్ష నింద కూడా అంత హీనమైన, నీచమైన పని అని అల్లాహ్ సుబ్హానహు తాలా దివ్య ఖురాన్ గ్రంథంలో ప్రస్తావిస్తున్నాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు: వత్తఖుల్లాహ్. ఓ ప్రజల్లారా, అల్లాహ్తో భయపడుతూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించండి. పాపాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నిశ్చయంగా మీరు గనక ఏదైనా పొరపాటు చేసి ఉంటే,
ఏదైనా తప్పు చేసి ఉంటే, ఏదైనా దుష్కార్యం చేసి ఉంటే, ఏదైనా పాపం చేసి ఉంటే అల్లా సమక్షంలో వచ్చి ఏడవండి, క్షమాపణ వేడుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు, కరుణ దయ చూపేవాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు కాబట్టి క్షమించేస్తాడు. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బనీ ఇస్రాయిల్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, వలా తఖ్ఫు మా లైస లక బిహి ఇల్మ్. ఓ ప్రజల్లారా, తెలియని విషయం వెంట మీరు పడకండి. మీకు తెలియని విషయం వెంట మీరు పడకండి. అతను ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు మనకెందుకు? నలుగురు కలిసి మాట్లాడుతున్నారు, పరోక్షంగా మాట్లాడుతున్నారు ఒకరి గురించి. అతని గురించి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది మనకి ఏమీ తెలియదు. కానీ మనం కూడా అతను ఏదైతే తెలియపరుస్తున్నాడో ఇతర గురించి పరోక్షంగా, అతని లేనప్పుడు ఏదైతే చెప్తున్నాడో అతనిలో ఉన్న లోపాన్ని కానీ, అతను ఏదైనా పాపం చేస్తుంటే ఆ పాపం గురించి కానీ పరోక్షంగా చెప్తున్నప్పుడు, అతని లేని సమయంలో చెప్తున్నప్పుడు మనము అలాంటి సమయంలో, అలాంటి సమావేశంలో ఉండకూడదు. నలుగురు కలిసి ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అక్కడ ఉండకూడదు. ఎందుకంటే వారు చాడీలు చెప్తున్నారు, వారు పరోక్ష నిందకు గురవుతున్నారు, వాళ్ళు మహాపాపం చేస్తున్నారు. మీరు గనక ఆ చాడీలు వింటే, ఆ పరోక్ష నిందకు గురవుతే మీరు కూడా మహాపాపం చేస్తున్నట్టు. అనవసరమైన విషయాల్లో పడాల్సిన అవసరం లేదు. మీకు జ్ఞానం లేని విషయాల వెంట పడకండి. అతను ఏం చేస్తున్నాడు, అతను ఎక్కడ ఉంటున్నాడు, అతని వ్యవహారం ఏంటి, అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మాట్లాడుతుంటే వినాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత అంటున్నారు, ఇన్నస్ సమఅ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలైక కాన అన్హు మసూలా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు చెవులు ప్రసాదించి ఉన్నాడు. ఈ చెవులను ఎలా సద్వినియోగం చేసుకున్నావో, ఎలా వాడుకున్నావో దాన్ని నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు ప్రశ్నిస్తాడు. వల్ బసర, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూపులు ప్రసాదించి ఉన్నాడు, కంటిని ప్రసాదించి ఉన్నాడు. ఈ కంటిని ఎలా వాడుకున్నావు? మంచి దృశ్యాన్ని చూసావా, చెడు దృశ్యాన్ని చూసావా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని నిమిత్తం కూడా తీర్పు దినం నాడు ప్రశ్నించబోతున్నాడు. దాని గురించి ఆలోచించుకోవాలి. వల్ ఫుఆద, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు గొప్ప వరం హృదయాన్ని ప్రసాదించి ఉన్నాడు, గుండెకాయ. ఈ హృదయంలో ఎలాంటి ఆలోచనలు పుడుతున్నాయి? ఒకరి గురించి ద్వేషం పెంచుకుంటున్నామా? ఒకరి మీద శత్రుత్వం పెంచుకుంటున్నామా? ఒకరి గురించి వాడు నష్టపోవాలని ప్లానింగ్ చేస్తున్నామా? అంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబ్జర్వ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయాల్లో ఏదైతే చెడు ఆలోచనలు పడుతున్నాయో, మనోవాంఛలు, మనో కోరికలు, పక్కన వారికి నష్టం చేసేయాలని ప్లానింగ్ చేస్తున్నాం, పక్కవాడి బిజినెస్ పోవాలని కుట్రలు చేస్తున్నాం, ఆయన అమ్మాయి పెళ్లి జరగకూడదు, ఆ పెళ్లిని, ఆ శుభకార్యాన్ని ఎలా భంగం చేయాలి కుట్రలు చేస్తున్నాం. ఇవన్నీ ప్లానింగ్ చేస్తాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ హృదయంలో ఉన్న ఆ మాటను కూడా తెలిసినవాడు, ఎరిగినవాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హృదయంలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి దాని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు ప్రశ్నిస్తాడు. అంతేకాదు, కుల్లు ఉలైక కాన అన్హు మసూలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకు ప్రసాదించి ఉన్న ప్రతి అనుగ్రహాల నిమిత్తం ప్రశ్నిస్తాడు. ఆ అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకున్నావా, లేకపోతే దుర్వినియోగం చేసుకున్నావా? మంచి పనిలో వాడుకున్నావా, లేకపోతే చెడు కార్యాల్లో వాడుకున్నావా? ప్రతి అనుగ్రహాల నిమిత్తం ప్రశ్నించబోతుంది. కాబట్టి సోదర మహర్షులారా, మన నాలుకను ఎలా వాడుకుంటున్నాం? ఇతరుల గురించి చాడీలు చెప్తున్నామా, లేకపోతే నలుగురికి మేలు కలిగే మాటలు మాట్లాడుతున్నామా, మంచితనంతో మాట్లాడుతున్నామా అని ఒక్కసారి మనం మన హృదయంతో ప్రశ్నించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఖాఫ్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు,
మా యల్ఫిదు మిన్ కౌలిన్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్. మీరు మాట్లాడే ప్రతి మాటను రాయటానికి ప్రతి క్షణం ఒక పర్యవేక్షకుడు ఉంటాడు, దైవదూతలు ఉన్నారు. వారు మనం చేసేది అన్నిటినీ రాస్తున్నారు. ఏ విషయాన్ని కూడా ఏ క్షణం కూడా వారు వదలటం లేదు. ప్రతిదీ నోట్ అవుతుంది, రిజిస్టర్లో రికార్డ్ అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దౌర్జన్యం చేసేవాడు కాదు. నౌదు బిల్లాహి మిన్ జాలిక్. మనం ఏం చేసి ఉంటే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. మంచి చేసి ఉంటే మంచిది, చెడు చేసి ఉంటే చెడు. మన చేతిలోనే మన స్వర్గం ఉన్నది, మన చేతిలోనే మన నరకం ఉన్నది. మన నాలుకను జాగ్రత్తగా వాడుకొని నలుగురికి మేలు జరిగే మాటలు మాట్లాడుతూ ఉంటే మంచితనం. ఇష్టం వచ్చినట్టు నాలుకను వాడుకుంటూ పరోక్షంగా ఒకటి లేనప్పుడు వాడి గురించి చాడీలు చెప్పుకుంటూ వాడి పరువు పోవాలని నలుగురిలో లేని విషయాలు కల్పిత విషయాన్ని వాడి గురించి చర్చిస్తూ ఈ విధంగా దుష్కార్యానికి, మహాపాపానికి మనం గురి అవ్వకూడదు. సోదర మహర్షులారా, అయితే ఈ గీబత్, పరోక్ష నింద, చాడి అంటే ఏమిటి? అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగానే సభలో ప్రశ్నించారు. అతద్రూన మల్ గీబా, మీకు గీబత్ గురించి తెలుసా? గీబత్ అంటే ఏంటో తెలుసా? పరోక్ష నింద అంటే ఏంటో తెలుసా? అప్పుడు సహచరులు సమాధానం ఇచ్చారు. పాలు అల్లాహు వ రసూలహు అలం. అల్లా మరియు ఆయన దైవ ప్రవక్తకు మాత్రమే తెలుసు, ఆయనకి బాగా తెలుసు. కాల్ దిక్రుక అఖాక బిమా యక్రహు, అంటే మీ సోదరుడు, మీ మిత్రుడు లేని సమయంలో అతని గురించి నలుగురిలో మాట్లాడటం, పరోక్షంగా అతని లేనప్పుడు విషయాన్ని చర్చించడం. ఎలాంటి విషయాన్ని? అతను వింటే ఇష్టపడడు ఆ విషయం వినడానికి, అతనికి ఇష్టం ఉండదు నలుగురికి ఆ విషయం తెలియాలని. అతనిలో ఉన్న లోపాన్ని కానీ, అతనిలో ఉన్న ఏదైనా చెడు పరివర్తన కానీ, చెడు అలవాటు కానీ నలుగురికి తెలియాలని ఇష్టపడడు. అలాంటి విషయాన్ని నలుగురిలో మీరు చర్చిస్తున్నారు, అదే గీబత్ అవుతుంది. కీల అఫరఐత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్. అప్పుడు ఒక సహచరుడు, ఓ ప్రవక్త, ఒకవేళ అతనిలో ఉన్న లోపాన్ని, అతనిలో ఉన్న ఏదైనా చెడుదాన్ని నలుగురికి చెప్తే తప్పేముంది, అది కూడా గీబతేనా? అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రస్తావించారు. قال إن كان فيه ما تقول فقد اغتبته. ఒకవేళ అతనిలో ఆ లోపం ఉన్నది, ఆ తప్పు ఉన్నది, ఆ చెడు పరివర్తన ఉన్నది, చెడు అలవాటు ఉన్నది, అది గనక మీరు చర్చిస్తున్నారంటే అదే పరోక్ష నింద అవుతుంది. ఒకవేళ وإن لم يكن فيه ما تقول فقد بهته. ఒకవేళ అతనిలో ఆ లోపం లేదు, ఆ చెడు అలవాటు లేదు, చెడు కార్యం చేయటం లేదు, మీరు కావాలని చెప్తున్నారు, అబద్ధం మాటలు మాట్లాడుతున్నారు, కల్పిత విషయాలు చెప్తున్నారంటే అది బహుతాన్ అవుతుంది. బహుతాన్ అంటే పరోక్ష నిందకైన మహాపాపం. ఇది అపనిందత అవుతుంది. సోదర మహర్షులారా, ప్రవక్త గారు ఏమన్నారు? బహుతాన్, అభాండాలు, అపనిందాలు మోస్తున్నావు అతనిపైన నువ్వు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఎలాంటి సమావేశంలో అయినా నలుగురితో కలిసి, ఒకరితో కలిసి ఇంకొకరి గురించి, అతను అక్కడ లేడు, అతని గురించి మాట్లాడుతుంటే అది పరోక్ష నింద అవుతుంది, అదే గీబత్ అవుతుంది. ఒకవేళ అతనిలో లేని విషయం మాట్లాడుతున్నాము, చర్చిస్తున్నామంటే అది బహుతాన్ అవుతుంది, అది గీబత్, పరోక్ష నిందకైన మహాఘోరమైన పాపం అని అల్లా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. సోదర మహర్షులారా, అబూ దావూద్ హదీస్ ప్రకారం, అన్నస్ రలియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. లమ్మా ఉరిజ బి మరర్తు బికౌమిన్ లహుం అగ్ఫారు మిన్ నుహాస్ యఖ్ముషూన వుజూహహుం వసుదూరహుం ఫకుల్తు మన్ హౌలా యా జిబ్రీల్ قال هؤلاء الذين يأكلون لحوم الناس ويقعون في أعراضهم. ప్రవక్త గారు అంటున్నారు,
మెహరాజ్ యాత్రకు వెళ్ళినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనకు కొన్ని సంఘటనలు చూపించాడు. స్వర్గంలో ఎలాంటి అనుగ్రహాలు ఉన్నాయి, అదేవిధంగా నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి, అవి అల్లా సుబ్హానహు వ తఆలా ఆ నిదర్శనాలు చూపించాడు. అందులో ఒక నిదర్శనం, ఒక సంఘటన గురించి ఆయన చెప్తున్నారు. ఆ సంఘటన ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నేను చూశాను ఒక వర్గం వారు అల్లా సుబ్హానహు వ తఆలా వారికి ఇత్తడి గోళ్లను ప్రసాదించి ఉన్నాడు. ఇత్తడి గోళ్ళు ప్రసాదించి ఉన్నారు. ఆ ఇత్తడి గోళ్లతో వారు స్వయంగా వారి ముఖాలను, అదేవిధంగా రొమ్మును, ఛాతీలను పీక్కుని తింటున్నారు, గీక్కుంటున్నారు. అప్పుడు నేను జిబ్రైల్ అలైహిస్సలాంతో ప్రశ్నించాను, అయ్యా ఎవరి వీరు, ఎందుకు ఇంత ఘోరమైన కఠినమైన పరీక్ష, అల్లా సుబ్హానహు వ తఆలా ఇలాంటి శిక్ష వహిస్తున్నారు? అప్పుడు జిబ్రైల్ అలైహిస్సలాం సమాధానం ఇచ్చారు, హా ఉలాయిల్లదీన యకులూన లుహుమన్ నాస్, వీరు ఎవరో కాదండి, ప్రపంచంలో ప్రజల మాంసాన్ని పీక్కుని తినేవారు, అంటే చాడీలు చెప్పేవారు, పరోక్ష నిందకు గురయ్యారు, వారి పరోక్షంగా నిందించేవారు, వారి మాన మర్యాదలను కాలరాసేవారు. మాన మర్యాదలను కాలరాయడం అంటే ఏంటి? ఇతరుల ముందు వారి చెడులను గురించి, బలహీనతను గురించి ప్రస్తావించేవారు. అతనిలో ఏవైనా లోపం అంటే, ఏమైనా చెడు అలవాటు ఉంటే దాని గురించి నలుగురిలో చర్చించేవాడు. వారి పరువు ప్రతిష్టలకు భంగం కల్పించేవారు. అందుకే అల్లా సుబ్హానహు వ తఆలా ఇలాంటి కఠినమైన శిక్షను వీరికి వహిస్తున్నారు. అయితే సోదర మహర్షులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చూసుకుంటే మన సమాజంలో చాలా దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే, పవిత్రమైన నివాసం, పవిత్రమైన స్థలం, పుణ్యక్షేత్రం, మసీదులో కూడా మనం పరోక్ష నిందకు గురవుతున్నాం. దౌర్భాగ్యమైన విషయం. మసీదులో నలుగురు కూర్చుని ఉంటారు, ఖురాన్ హదీస్ మాటలు తక్కువ, పరోక్ష నింద మాటలు ఎక్కువ. ఖురాన్ హదీస్ మాటలు తక్కువ, చాడీలు ఎక్కువ. ఈ విధంగా మనం చూస్తున్నాం. మన మసీదుల్లో కూడా చాలామంది పరోక్ష నింద అయిన మహాపాపానికి గురవుతున్నారు. ఇతరుల గురించి చాడీలు చెప్పుకుంటున్నారు. అంటే ఇంటి దగ్గర మాత్రం సమయం ఉండదు, పొద్దున్నుంచి సాయంత్రం వ్యాపారాలు ఉంటాం, ఏదో జాబ్ చేస్తుంటాం. ఖాళీ సమయం ఏమైనా దొరికిందంటే నలుగురు కలిసి మసీదుకి వస్తారు. నమాజ్ అనంతరం హాయిగా ఫ్యాన్ వేసుకుని ఉంటారు, ఏసీ ఆన్ అయ్యి ఉంటుంది, కూర్చుని మాట్లాడుకుంటారు. ఎవరి గురించి? ఎవరైతే నమాజ్కి రాలేదో, లేకపోతే ఫలానా వ్యక్తి అసలు ఇస్లాంలో నడవడం లేదు, ఫలానా వ్యక్తి సారాయి తాగుతున్నాడు, ఫలానా వ్యక్తి సినిమా చూడడానికి వెళ్ళాడు, ఫలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని అతన్ని లేనప్పుడు పరోక్షంగా అతని లోపాన్ని చర్చిస్తుంటారు. ఇది మసీదులో జరుగుతుంది. అదేవిధంగా ఆడవారు కూడా అంతే. స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు చర్చించడానికి టైం ఉండదు, ఎందుకంటే సీరియల్ చూస్తుంటారు, మూవీస్ చూస్తుంటారు, లేకపోతే వంటలు చేస్తుంటారు, అక్కడ సమయం దొరకదు కదా. జుమ్మా ప్రసంగానికి వినడానికి వచ్చేటప్పుడు, లేకపోతే ఏదైనా ధార్మిక సభలకి వచ్చినప్పుడు మసీదులో ప్రసంగికులు ప్రసంగిస్తుంటారు, వీరి పని వీరు చేస్తుంటారు. నలుగురు కూర్చుని హాయిగా వారం రోజుల్లో జరిగిన సంఘటనలు అన్నీ చర్చిస్తుంటారు. అందులో నిజాయితీ తక్కువ, పరోక్ష నింద ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సోదరిమణులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నాలుకను మనము అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నాలుక ద్వారా పలికే మాటలు ఒకవేళ పరోక్ష నిందకు గురవుతున్నాయంటే మనం స్వయంగా నరకాగ్నిని మనము కొనుక్కుంటున్నాం. నరకాగ్ని గుండం స్వయంగా తయారు చేసుకుంటున్నాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాపాపం, మహాఘోరమైన పాపం ఇది. కఠినమైన శిక్షలు ఉన్నాయి దీని గురించి. అయితే ఎవరైతే విశ్వాసులు ఉంటారో, విశ్వాసుల యొక్క లక్షణం ఏమిటి?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియపరుస్తున్నారు, వల్లదీన హుమ్ అనిల్ లగ్వి ముఅరిదూన్. విశ్వాసులు ఎవరండి? సూరా ముమినూన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తున్నారు, విశ్వాసుల లక్షణం ఏమిటంటే వారు వ్యర్థమైన విషయాల జోలికి పోరు, అనవసరమైన విషయాల గురించి మాట్లాడు, నలుగురికి మేలు జరగలేని విషయాల గురించి చర్చ చెయ్యరు, పరోక్ష నిందకు అవ్వరు, చాడీలు చెప్పుకోరు, అబద్ధాలు పలకరు, చెడు మాటలు చెప్పరు, ఒకరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే మాటలు మాట్లాడరు, నాలుకను అదుపులో పెట్టుకుంటారు. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నలుగురికి మేలు జరిగే మాటలు ఉంటే మాట్లాడండి, ఒకరికి మేలు జరిగే మాటలు ఉంటే మాట్లాడండి, ఒకరికి ఉపయోగం ఉండే మాటలు ఉంటే మాట్లాడండి, లేకపోతే నిశ్శబ్దంగా ఉండండి, మౌనం పాటించండి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరిచారు. ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు కథన ప్రకారం ఆయన అంటున్నారు, ఖుల్తు యా రసూలల్లాహ్, నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించాను, మన్ నజా, ముక్తికి మార్గం ఏంటి, నాకు మోక్షం ఎలా లభిస్తుంది? కాల్, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అంసిక్ లిసానక్, మీరు మీ నాలుకను అదుపులో పెట్టుకోండి, మీకు మోక్షం లభిస్తుంది, ముక్తి మార్గం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. ఇప్పుడు నాలుకను అదుపులో పెట్టుకుంటే, మన నాలుకను అదుపులో పెట్టుకుంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కథన ప్రకారం మోక్షం లభిస్తుంది. అందరికి కావాల్సింది అదే కదా, జన్నత్ ప్రవేశన కావాలి, స్వర్గంలో చేరుకోవాలి. స్వర్గంలో చేరుకోవాలంటే నలుగురిలో సమావేశం జరుగుతున్నప్పుడు, నలుగురిలో మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, సంభాషణ చేస్తున్నప్పుడు, పరోక్షంగా ఒకరు లేనప్పుడు అతని గురించి, అతని లోపాలను, అతని చెడు అలవాట్లను, అతని పాపాలను చర్చించకూడదు. ఒకరి గురించి మనం మాట్లాడుతాం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, ఓ విశ్వాసులారా, మీరు ముందుగా స్వయంగా మీరు మిమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి రక్షించుకోండి, కాపాడుకోండి. మనము నరకంలో వెళ్ళకుండా ఏమేం చేయాలి దాని గురించి ఆలోచించుకోవాలి. స్వయంగా ముందుగా మనం, తర్వాత వ అహ్లీకుం నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కుటుంబీకులు నరకంలో వెళ్ళకుండా మీరు చూసుకోవాలి. నరకాగ్ని శిక్ష నుండి వారిని మీరు కాపాడాలి. ఇది అసలైన బాధ్యత. మన బాధ్యత ఏంటి, అసలు మన రెస్పాన్సిబిలిటీ? ముందుగా మనము మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి రక్షించుకోవాలి, తర్వాత కుటుంబీకులను నరకాగ్ని శిక్ష నుండి రక్షించుకోవాలి. కానీ ఇది చేయం. నేను ఇస్లాం విధంగా జీవితం గడుపుతున్నానా లేదా ఆలోచన లేదు. మా భార్య, మా పిల్లలు ఇస్లాం వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నారా లేదా దీని గురించి కూడా ఆలోచన లేదు, చింతన లేదు. పక్కన వాడు ఏం చేస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. వాడు ఇలా చేశాడు, వీడు అలా చేశాడు, పరోక్ష నిందకు గురవుతున్నాం, గీబత్ చేస్తున్నాం, చాడించేస్తున్నాం. సోదర మహర్షులారా, ఒక మనిషి చాడీలు ఎందుకు చెప్తాడండి? ఎందుకు చెప్తాడంటే అతని గురించి ఇతని హృదయంలో ద్వేషం, కక్ష, ఈర్ష్య, శత్రుత్వం భావనలు ఉంటే అప్పుడు చాడీలు చెప్తాడు. ఒకరి మీద కక్ష లేదు, ద్వేషం లేదు, శత్రుత్వం లేనప్పుడు చాడీలు చెప్పాం, పరోక్ష నింద గురవ్వం. కాబట్టి అందరి గురించి మనం సోదర భావనతో మెలగాలి. ఎవరైనా పొరపాటు చేసినా, ఏవైనా తప్పు చేసినా, లేకపోతే మన మనస్సుకి దుఃఖించినా మనము సహనం వహించాలి, అతనిని క్షమించేయాలి. అంతేగాని చిన్న చిన్న మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వారిని దూరంగా ఉంచి వారి గురించి నలుగురికి చెప్పడం. ఇప్పుడు వరకు మాత్రం కలిసిమెలిసి ఉన్నాం, బెస్ట్ ఫ్రెండ్, బెస్టీస్. కానీ ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఏదో చిన్న గొడవ వచ్చింది, అతనిలో ఉన్న లోపాలన్నిటినీ నలుగురిలో చెప్పుకుంటూ ఉంటున్నాం. ఇది పరోక్ష నింద, ఇదే గీబత్. చాలా జాగ్రత్తగా ఉండాలి.
చివరిలో అల్లాహ్తో దుఆయమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ పరోక్ష నింద నుండి రక్షించుకునే సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మనం మాట్లాడితే నలుగురికి మేలు జరిగే మాటలు మాట్లాడాలి, లేకపోతే మౌనంగా కూర్చోవాలి. ఇలాంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మనం చనిపోతే ఇస్లాంపై చనిపోవాలి, ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్